నెక్స్ట్ మనకి మరగడము, బాయిలింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ మనకు దీనికి అర్థం అవ్వడానికి ఒక కృత్యం అనేది ఇచ్చారు, చూద్దాము. నీళ్ళు తీసుకోవాలి ఒక బీకర్లో. సో దాన్ని వేడి చేయాలండి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి దాని ఉష్ణోగ్రతని కొలుస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి వేడి చేస్తూనే ఉంటే నీటి మట్టంలో పెరుగుదల అయిందా తగ్గుదల అయిందా గమనించమన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తగ్గుదల అవుతుందండి. ఇక్కడ మనకి నీటి మట్టంలో ఎందుకు మార్పు వచ్చిందనేది చూద్దాం. నీటి ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతుందా అంటే నిరంతరంగా పెరగలేదన్నమాట. కొంత 100 డిగ్రీస్ అంటే మరిగే టయానికి అంటే 100 డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే అది పెరుగుతుంది ఉష్ణోగ్రత. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 100 డిగ్రీ సెల్సియస్ వచ్చాక ఏం చేస్తుందంటే ఇంకా మనకు మరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత మరుగుతుంది, అదే బుడగలుగా వస్తుంది. ఇంకా వేడి చేస్తూనే ఉంటే అది మనకు ఆవిరైపోతూ ఉంటుంది. ఆవిరైపోవడం ద్వారా నీటి మట్టం అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఓకే. నీటి ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతూ ఉందంటే 100 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతూనే ఉంది. తర్వాత మనకి ఎలాంటి పెరుగుదల ఉండదన్నమాట ఉష్ణోగ్రతలో. నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎప్పుడు ఆగిపోయింది అంటే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఆగిపోయిందని చెప్పచ్చు. సో ఇక చూద్దాం. ఇంకా నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెల్సియస్ని చేరేంత వరకు ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతూనే ఉంటుంది. 100 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ నీటిలో పెరుగుదల అనేది ఇంకా ఉండదు. నీటిలో ఉష్ణోగ్రత పెరుగుదల అనేది ఉండదు. ఇంకా నువ్వు మంట అలానే పెట్టావంటే కన్నా 100 డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద ఉన్నా కూడా ఇంకా నువ్వు ఉష్ణాన్ని అందిస్తూ ఉంటే కనుక అప్పుడు ఉష్ణోగ్రతలో పెరుగుదల అనేది ఉండదండి. అంతేకాకుండా ఆ 100 డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద నీటి ఉపరితలంలో చాలా ఎక్కువ మొత్తంలో బుడగలు ఏర్పడడం జరుగుతుంది. అంటే మనకు చూస్తున్న నీళ్లు తెల్లిపోతున్నాయి అంటాం కదా. సో దాన్ని ఏమంటామంటే బుడగలన్నీ వస్తాయి కదా నీటిలో మనకి ఆ వేడికి, దాన్నే మనం మరగడము అని చెప్పి అంటాము. దీన్నే మనము బాయిలింగ్ అని అంటాం అనమాట. ఇక్కడ ఒకటి గమనించారా, ఎప్పుడు మనకి ఆగిపోయింది 100 డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రము. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మరగడం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఉష్ణోగ్రత పెరగదన్నమాట. మరిగే నీళ్ళల్లో ఉండేటువంటి ఉష్ణోగ్రత ఎంత 100 డిగ్రీ సెల్సియస్. దీన్నే మనం బాయిలింగ్ పాయింట్ అంటామండి. అంటే ఇంకా నువ్వు ఉష్ణాన్ని అందించావంటే అది ఇంకా నీటి ఆవిరి అవుతుంది అక్కడి నుంచి. ఓకేనా. నీటి ఆవిరి అవుతుంది. 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి ఆవిరి అన్న 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు అన్న ఒకటేగా వస్తుంది. 100 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు ఏమవుతుంది, నీటి ఆవిరిగా మారుతుంది. ఓకేనా. సో ఈ రెండిట్లో మనం చూసుకున్నట్టయితే 100 డిగ్రీ సెల్సియస్ నీటి ఆవిరి అంటే ఏంటంటే ఇంకా అక్కడి వరకు బాయిలింగ్ పాయింట్ అంటే అదే బాయిలింగ్ పాయింట్. ఇంకా వచ్చేటువంటి ఉష్ణం అంతా అది ఆవిరి అవ్వడానికి తీసుకుంటూ ఉంటుంది. ఓకే. దీన్నే మనం మరుగు స్థానము అని చెప్పి అంటామన్నమాట. నెక్స్ట్ నీరు ఒక ద్రావణం అండి. ఇందులో కొన్ని వాయువులతో సహా అనేక రకాల మలినాలు అనేటివి కూడా ఉంటాయి. వాయువు కూడా ఉంటుంది. నీటిని లేదా ఏదైనా ద్రవాన్ని మనం వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండేటువంటి వాయువుల యొక్క ద్రావణీయత సాల్యుబిలిటీ అనేది తగ్గుతుందన్నమాట. అందువల్ల ఏమవుతుంది, ఇది పాత్ర అనుకుంటే, ఓకే, ఇది పాత్ర అనుకుంటే పాత్రను అడుగున ప్లస్ సైడు వేడి చేస్తాం కదా మనము. ఇది గిన్నెని ఇది వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే పాత్ర అడుగున మరియు సైడ్ ఉండేటువంటి ఇక్కడి నుంచి మనకు బుడగలు రావడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న బుడగలు అనేటివి రావడం అనేది చూస్తాం. ఇంకా బాగా వేడైంది, ఇంకా బాయిలింగ్ పాయింట్కి చేరుకునే దగ్గరలో ఇలాగ బుడగలు అనేటివి చూస్తాం. అవి ఏంటివంటే ఈ ద్రవంలో మనకు చూసినట్టయితే ఈ విధంగా సైడ్ ఇక్కడ ఏదైతే పాత్ర అడుగున మరియు వాయువు ఇక్కడ గోడల వెంబడి మనకు వాయు బుడగలు రావడం అనేది చూస్తూ ఉంటాం కదా. ఈ బుడగల చుట్టూ ఉన్న ద్రవంలోని నీటి అణువులు అంటే ఇక్కడ వచ్చేటువంటి వేడి 100 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే నీటి అణువులు ఏమవుతా ఉంటాయి, బాష్పీభవనం చెందుతూ ఉంటాయి. ఈ వచ్చేటువంటి నీటి ఆవిరి బాష్పీభవనం అంటే ఏంటి, నీళ్ళు అనేటివి ఆవిరిగా మారడం. ఈ ఆవిరంతా ఏం చేస్తుందంటే ఈ బుడగలు ఏవైతే ఉన్నాయో ఆ బుడగల్లోకి చేరిపోతుంది. అది పూర్తిగా నీటి ఆవిరితో నిండిపోతాయి అన్నమాట. ఏంటి ఆ బుడగలు అనేటివి. ఇక్కడ మనకి ఏదైతే మరుగు స్నానం చేసిన తర్వాత మరుగు స్నానానికి చేరిన తర్వాత వచ్చేటువంటి ఆ నీళ్ళంతా వాయువు రూపంలో మారిపోతూ ఉంటుంది. ఆ వాయువు ఏం చేస్తుంది, ఇక్కడ ఉండేటువంటి దీని నుంచి బుడగలు వస్తూ ఉన్నాయి కదా, ఆ బుడగల్లోకి చేరిపోతుంది. ఆ బుడగల్లో మొత్తం ఆ వాయువుతో నిండిపోతుంది అనమాట. ద్రవం ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ ఆ బుడగల్లో పీడనం కూడా పెరుగుతుంది. దాంట్లో బుడగల్లో ఉన్నటువంటి ఆ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత పెద్దదయ్యే కొద్దీ, ఉష్ణోగ్రత పెంచే కొద్దీ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బుడగలోని నీళ్లు, ఓకే, ఆవిరి పీడనం బుడగలపై కలగజేసే బయటి పీడనం అంటే బయట నుంచి వచ్చేటువంటి వాతావరణ పీడనం అండి. బయట నుంచి మనకు వాతావరణ పీడనం వస్తుంది. మరియు పైన మనకి ఇది గిన్నె అనుకుంటే బుడగ ఉంది కదా, ఇక్కడ బుడగ ఉందండి అనుకుంటే ఈ పైన ఉండేటువంటి నీటి మట్టం అనేది కలగజేసేటువంటి పీడన
ఏదైతే ఉంటుందో అది కూడా దీని మీద పనిచేస్తుంది. వాతావరణ పీడనం పనిచేస్తుంది, ప్లస్ ఇక్కడ మనకు నీటి మట్టం మీద పనిచేసేటువంటి ఈ పీడనం కూడా పనిచేస్తుంది. ఈ వాతావరణ పీడనము, ఈ నీటిపైన ఉండేటువంటి ఈ పీడనాలు మొత్తం రెండూ కలిపి ఏం చేస్తాయంటే దాన్ని పైకి తేవడం అనేది జరుగుతుంది. ఓకే, అదే ఇక్కడికి ఇచ్చారు. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే బుడగలోని ఉన్నటువంటి నీటి ఆవిరి పీడనం, ఓకే, బుడగలో ఉండేటువంటి ఆ నీటి ఆవిరి పీడనము ఈ పైనుంచి కలగజేస్తుంది కదా, పైనుంచి వాతావరణంలో ఉండేది ప్లస్ ఈ నీటి మట్టం కలగజేసే పీడనం రెండు సమానం అయిపోతాయి, రెండు ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ శక్తి ఈ శక్తి రెండు ఈక్వల్ అవుతాయి, కింద నుంచి వచ్చేది పై నుంచి వచ్చేది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అది నీటి మట్టం పైకి వెళ్తుంది, ఈక్వల్గా నీటి మట్టం మీద తేలుతూ ఉంటుంది. అప్పుడు బుడగ ఏం చేస్తుందంటే నెమ్మదిగా ఉపరితలం వైపు కదలడం ప్రారంభిస్తుంది. ద్రవ ఉపరితలాన్ని చేరాక బుడగలు విచ్ఛిన్నం అయిపోతాయి. ద్రవ ఉపరితలం పైన చేరాక ఇంకా ఇక్కడ మనకు చేరాక ఇలాగ మనకు పగిలిపోవడం జరుగుతుంది. వాటిలో ఉండేటువంటి నీటి ఆవిరి అనేది గాల్లోకి కలిసిపోతుందండి. ఈ విధంగా మనకు బుడగలు చూస్తాము. బుడగలు అంటే దాంట్లో మనకు వాయువు అంతా నిండి ఉంటుందన్నమాట. ఓకే, మనం ఉష్ణాన్ని అందిస్తున్నంత వరకు ద్రవము ఈ ప్రక్రియ చేస్తూనే ఉంటుందండి. ద్రవం వాయువుగా మారుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. 100 degrees Celsius వద్ద చేరుకున్న తర్వాత మరుగుతుంది కదా, అప్పుడు ఇదంతా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలాగ మనకు ఉండేటువంటి నీళ్ళంతా వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.